మస్తు ఉన్నాయి సింహాలు అయితే. ఈ కాలేజ్ దగ్గరికి వచ్చిన రైడ్లే రావట్లేదు. 3 ఏపులు వస్తుంది తీసుకొచ్చి. ఇప్పటికీ 3 రైడ్లు ఉన్నారు ఇక్కడ. ఈయనొక రైడు, ఆయనొక రైడు, మొత్తం 3 రైడ్లు. ఇంకొక రైడ్ వెళ్ళిపోతుంది. మొత్తం 4 రైడ్లు ఇక్కడ ఆగినాయి. మళ్ళీ ఇంకొక రైడ్ వచ్చి ఈ కాలేజ్ దగ్గరికి అనవసరంగా తీసుకొని వస్తుంటారు. రైడ్లో అట్లా యాక్సెప్టే చేయకూడదు. అక్కడ డ్రాప్ చేయడం, ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం రైడ్ వాళ్ళందరూ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ రైడ్ అయితే ఓలాలో వచ్చింది. ఇది పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్ ఉంది. 7 minutes టైం చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుంది. ఓలాలో మనకి ఫస్ట్ రైడ్ అయితే కస్టమర్ అనుకుంటే కస్టమర్ పార్సల్ ఇచ్చాను. ఇది డ్రాప్ వచ్చేసి 5.9 కిలోమీటర్స్, 22 minutes టైం చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్కి అయితే పార్సల్ ఇచ్చేద్దాం. ఫస్ట్ రైడ్ అయితే 61 రూపీస్ వచ్చింది. పార్సల్ వస్తే మనం వాళ్ళు కిందకి రారు, మనమే పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ గ్యాప్లో ఒక రైడ్ వచ్చింది. ఒక రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, అది క్యాన్సిల్ అయిపోయింది. ర్యాపిడ్లో అయితే ఇంకో రైడ్ తీసుకున్నాం. ర్యాపిడ్ ఫస్ట్ రైడ్. ఇది పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఉంది. 1.6 కిలోమీటర్స్ ఉంది. 5 minutes టైం చూపిస్తాం. వెళ్ళి కస్టమర్ని అయితే బుక్ చేసేసుకుంది. డబల్ సిక్స్ ఓకే. డ్రాప్ వచ్చేసి 6.9 కిలోమీటర్స్ అండి. 17 minutes టైం చూపిస్తుంది. ఇది డ్రాప్ వచ్చేసి ఎక్కడికంటే ఈఎన్ఆర్ కాలేజ్కి వచ్చింది. డ్రాప్ అవుతుంది బాచుపల్లి దగ్గర. వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. 6.8 అందులో మనకి ఎంత వచ్చిందన్నమాట. $72 రూపీస్కి మనకి 54 రూపీస్ ఇచ్చేది. 11 రూపీస్ ఛార్జ్ కట్ చేసేదా. ఓలా ఓపెన్ చేసి ఈ కాలేజ్ దగ్గరికి వచ్చిన రైడ్లే రావట్లేదు. 3 ఏపులు ఓపెన్ తీసుకొచ్చి. ఇప్పటికీ 3 రైడ్లు ఉన్నారు ఇక్కడ. ఈయనొక రైడు, ఆయనొక రైడు, మొత్తం 3 రైడ్లు. ఇంకొక రైడ్ వెళ్ళిపోతుంది. మొత్తం 4 రైడ్లు ఇక్కడ ఆగినాయి. వెళ్ళిపోతున్నాడు ఆయన, రైడ్ రాలేదని చెప్పేసి. చూద్దాం, నేను రైడ్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మళ్ళీ ఇంకొక రైడ్ వచ్చి ఈ కాలేజ్ దగ్గరికి అనవసరంగా తీసుకొని వస్తుంటారు. రైడ్లో అట్లా యాక్సెప్టే చేయకూడదు. అక్కడ డ్రాప్ చేయడం, ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం రైడ్ వాళ్ళందరూ. ఓలాలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఇది పికప్ వచ్చేసి 900 meters ఉంది. 4 minutes టైం చూపిస్తుంది. ర్యాపిడ్లో వచ్చి ర్యాపిడ్ అన్న ఓలా వాడు అప్డేట్ చేశాడు. ఇప్పుడు ఒకేసారి ఎట్లా ర్యాపిడ్లో ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ ఎట్లా చూపిస్తుందో ఓలాలో కూడా అలాగే చూపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు
ఇప్పుడు అందులో మనం చూసుకోవాలి, మనకి ఏది నచ్చితే అది యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవడం ఇంకా. సరే ఇదైతే వెళ్ళి కస్టమర్ పిక్ చేసేసుకుందాం. అవును, ఓకే బ్రో కొంచెం ఫాస్ట్గా వెళ్తారా? ఇటు సైడా? లాంగ్ బ్రో. ఎటు సైడ్ వెళ్ళాలి? బ్యాక్ సైడ్ వెళ్ళాలా? డ్రాప్ వచ్చేసి 8.5 కిలోమీటర్స్ ఉంది. ఏంటి 8.5? 9 వరకు అక్కడ పెడతారా బ్రో? బ్రో 9 వరకు అక్కడ పెడతావా? 9 వరకు ట్రై చేస్తా బ్రో. ఇంటర్వ్యూ ఉంది. ఓకే ఓకే. ఎగ్జాక్ట్గా అయితే టైం 8:35 అవుతుంది. మనకేమో మ్యాప్లో 30 మినిట్స్. ఓకే ఓకే. బ్రోకి ఇంటర్వ్యూ ఉందంట 9 కల్లా అక్కడ డ్రాప్ చేయాలంట. ఇక్కడ స్టాప్ చేసి ఓకే థ్యాంక్ యూ. 8.5 కిలోమీటర్స్ మనకి ఎంత? 62 రూపీస్ 64 రూపీస్ ఇచ్చాడు అంతే. ర్యాపిడ్లీ రైడ్ తీసుకున్నాం. పికప్ ఎంత పక్కనే ఉంది, జస్ట్ 150 మీటర్స్. ఇక్కడ పికప్ దగ్గరికి వచ్చేసినాం. 4162. ఓకే. ఇది డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంది. 11 మినిట్స్ టైం చూపిస్తుంది. నాకు ఫస్ట్ రైడ్ ఆ బ్రోని ఎంత స్పీడ్గా దింపానంటే అప్పుడు ఒక థ్యాంక్స్ కూడా లేదు. అది మన డ్యూటీ. వన్స్ కస్టమర్ బుక్ చేసుకున్నప్పుడు మనం టైంకి అక్కడ డ్రాప్ చేయాలి. ఇది కస్టమర్ అయితే డ్రాప్ చేసిద్దాం. ఇలా ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కొంచెం ముందు బుక్ చేసుకుంటే ఏమవుతుంది, అట్లా బుక్ చేసుకోరు కదా వాళ్ళు. బుక్ చేసుకున్న తర్వాత రైడర్కి ప్రెజర్ పెడతా ఉంటారు. బ్రో నా ఇంటర్వ్యూ ఉంది, కొంచెం తొందరగా వెళ్ళు బ్రో అది అంటూ ఉంటారు. ఇప్పుడు ఎట్లాగో అందరూ డ్యూటీలకి వెళ్ళే జాబులకి వెళ్ళే టైమే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎట్లా ఎంత తొందరగా తీసుకెళ్తారు అర్థం చేసుకోరు వాళ్ళు. నేను అప్పుడు 8:36కి ఏమో స్టార్ట్ చేసిన, 8:58 57కి ఎగ్జాక్ట్ డ్రాప్ చేసినాను. అదే మనం డ్రాప్ చేయకపోతే మనల్ని అంటారు బ్రో నీ వల్ల లేట్ అయింది అంటారు. అంటే డ్రాప్ చేస్తే ఏం లేదు, జస్ట్ పేమెంట్ చేసి వెళ్ళిపోతారు అంతే. ₹58 మనకి 51 రూపీస్ ఇచ్చింది. ర్యాపిడోలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది. 3 మినిట్స్ టైం చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఓకే. ఇది డ్రాప్ వచ్చేసి 5.8 కిలోమీటర్స్ ఉంది. 16 మినిట్స్ ట్రైన్ చూపిస్తుంది. కస్టమర్లు బుక్ చేసినప్పుడు మొబైల్ ఏమంటారు రీఛార్జ్ లేని నెంబర్లు ఎందుకు పెడతారో ఏమో. అక్కడికి వెళ్ళి కాల్ చేసిన తర్వాత రీఛార్జ్ లేదు అని చెప్తారు. అప్పుడు మనం ఎట్లా కాల్ చేయాలి? నేను మెసేజ్ పెట్టిన 5 మినిట్స్కి ఏమో రిప్లై ఇచ్చాడు ఆయన, ఈ నెంబర్కి కాల్ చేయండి బ్రో అని చెప్పేసి. ఇప్పుడే రైడ్లు రావట్లేదని పిచ్చిలే చెప్తాను. వీళ్ళు మళ్ళీ ఇట్లా చేస్తే ఇంకెలాగ ఉంటుంది. లొకేషన్ ఇక్కడే ఉంది. ఈ రైడ్ అయితే 65 రూపీస్ వచ్చింది. 65 అయితే మనకి కస్టమర్ 70 రూపీస్ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఏముంది వెళ్ళాలి. ఇది
మస్తు ఉన్నాయి. అక్కడ ఇల్లు చూసిన మొత్తం సింహాలు అమ్మ మస్తు ఉన్నాయి సింహాలు అయితే. ఊళ్ళలో అయితే ఇంకో రైడ్ తీసుకున్నాం. ఈ పికప్ వచ్చేసి 2.6 కిలోమీటర్స్, 7 minutes టైం చూపిస్తుంది. ఓకే, ర్యాపిడ్ అయితే ఆఫ్ చేద్దాం. ఓటీపీ ఏమైనా ఉంటుందా? 3560. ఓకే. వెళ్ళక ఫోన్ చెప్పండి. ఎక్కడ డాడీ? అంకుల్ కాదు డాడీ. పడుకో. ఇది డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. 45 minutes టైం ఉంది. డ్రాప్ ఎక్కడికంటే అమీన్పూర్కి వచ్చింది డ్రాప్ అయితే. ఓలావాడు ఇది ఒక అప్డేట్ తీసుకొచ్చాడు, ర్యాపిడ్ కూడా తీసుకొచ్చినట్టు. అంటే ఆర్డర్లు మొత్తం ఒకేసారి షో అవుతాయి కదా, అందులో మనకి ఏదైతే ఓకే అనుకుంటాం ఆర్డర్ దాన్ని యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోవడం. అది యాక్సెప్టెన్స్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ముందే యాక్సెప్ట్ అని కొడితే ఆర్డర్ వెళ్ళిపోతుంది బ్యాక్, యాక్సెప్ట్ అవ్వట్లేదు అసలు. ఇంకో రైడ్ అయితే వచ్చింది ర్యాపిడ్. ఇట్లా ఇందాక వచ్చిన రైడ్ అయితే పికప్ ఎక్కడో పెట్టేస్తారు, అక్కడే రూటే లేదు అసలు. మళ్ళీ ఏమో అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ అని చెప్తున్నారు. మనకి ఎట్లా తెలుస్తుంది అపార్ట్మెంట్లు అన్నీ? ఇది పికప్ వచ్చేసి 250 meters ఉంది. వెళ్ళి కస్టమర్ని రీచ్ చేసేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినా. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో అకాడమీ ఉంది, పోలీసు వాళ్ళ అకాడమీ. అక్కడికి వెళ్ళినాక ఆయన అలౌ చేయలేదు. ఇటు సైడ్ రూటే ఉండదు, ఇటు సైడ్ ఎలా వస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. పికప్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఈ డ్రాప్ వచ్చేసి 6.6 kilometers ఉంది. 17 minutes టైం చూపిస్తుంది. ఇది డ్రాప్ ఎక్కడికంటే మీ అప్పుడు మా ఈరోజు లెర్నింగ్సే సరిగ్గా అవ్వనే అవ్వలేదు, చాలా స్లోగా ఉంది. అంటే యాప్ని డైలీ యూజ్ చేస్తే రైడ్లు ఫాస్ట్గా వస్తాయేమో, మధ్యలో గ్యాప్ ఇస్తే రైడ్లు రావేమో సార్. అయితే ఈ ఆర్డర్ అయితే 73 rupees వచ్చింది. 73 rupees మనకి 67 rupees అయితే వచ్చింది. ఇప్పుడే వినాయకుల సైడ్ కూడా వేయడం స్టార్ట్ చేశాను. అప్పుడంటే ఇప్పుడు 7th 9th ఉందనుకుంటా స్టార్ట్. ఇంకా